నమస్తే ఓర్గల్ 9 నేషన్ టీవీకి స్వాగతం. రాష్ట్ర ఏర్పాట్ల భాగంగా విభజన చట్టాల్లో అంశాల గురించి హోంమంత్రి ప్రధానమంత్రితో చర్చించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ లో తెలిపారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోంమంత్రి శాఖ మంత్రిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బిల్లును సంక్షేమ కార్యక్రమాల గురించి రాతపూర్వకంగా వినతి పత్రం ఇచ్చారు. యాక్షన్ లేకుండా సింగరేణి భూములను సింగరేణికే సంస్థకే కేటాయించాలని, డిఫెన్స్ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాలని కోరినట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైన పూర్తి దృష్టి పెడతామని తెలిపారు. రాష్ట్రానికి రైల్వే కోచ్ ప్రాజెక్ట్, ప్రతి జిల్లాకు నవోదయ, కస్తూర్బా స్కూల్స్, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు తిరిగి అనుమతి మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన, సైబర్ సెక్యూరిటీ సహకరించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కలిశారు. एक मिनट सर, एक मिनट कोई बात नहीं, बस गाड़ी अंदर गई सर। थोड़ा सा भेजते, जल्दी भेज। తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి 5 గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి. అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది. మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 5 గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, వరదలు వచ్చినప్పుడు కూడా లేదా సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి 5 గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది. ఇప్పుడు గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఐఆర్ఆర్ భూసేకరణ, ఓఆర్ఆర్ అలైన్మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, కుడా మాస్టర్ ప్లాన్, కాళోజీ కళాక్షేత్రం, జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రధాన నాలాల రిటైనింగ్ వాల్, వరద నిర్వహణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం, కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాలపై సెక్రటరియట్లో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొండ సురేఖ, సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన సలహాదారులు నరేందర్ రెడ్డి, మేయర్ గుణసుధారాణి, ఎమ్మెల్సీలు బండప్రకాష్, బసవరాజ్ సారయ్య, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మాధవరెడ్డి, రేవుల్ ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు, ఎంఈయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్, సిడిఎంఏ విపి గౌతమ్, ఆర్ఎండ్బి స్పెషల్ సెక్రటరీ హరిచందన, వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని, తానాజీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ జిల్లాలో ఐటీ కంపెనీని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. మంత్రితో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ వాసులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ఐటీ కంపెనీ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అమెరికానా స్వదేశీ గడ్డపై ప్రేమతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం, ఉపాధి కల్పించడం గొప్ప ఆలోచనని తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అభివృద్ధి చెందుతుందని, ఇది ఒక ఉదాహరణ అని, వరంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం వరంగల్ జిల్లాను పారిశ్రమలతో పాటు ఐటీని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడి వారిని కోరుతున్నామని, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడం అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మామ్నూర్ విమానాశ్రయం ఎయిర్పోర్ట్లో విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని, త్వరలో విమానాశ్రయం ఎయిర్పోర్ట్ జరుగుతుందని, వరంగల్ జిల్లాలో అనేక బహుళ జాతీయ కంపెనీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సూక్ష్మ మధ్యతర పరిశ్రమ ఏర్పాటుకు కొత్త పాలసీని తీసుకురాబోతున్నామని, వరంగల్ జిల్లాలో ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. RAX IT Solution. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రీధర్ బాబు గారిని చాలా ధన్యవాదాలు. దాని గురించి వివరించారు. RAX IT Solutions ఆఫీస్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో రాబోయే కాలంలో వరంగల్కి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం. హైదరాబాద్ తర్వాత ఏ రీతిగా హైదరాబాద్ నువ్వు పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగిందో అంతకంటే మెరుగైన రీతిలో ఇంకా ఇక్కడ పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనను ముందుకు పెట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న మా యువకులకు కూడా ఏ విధంగానైతే ఒక పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసే క్రమంలో తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసి ఆ భర్తీలు వేసే కార్యాచరణ జరుగుతూ ఉందో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల విషయంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి రావాలని, ఉపాధి కల్పన చేయాలి, వాణిజ్యం వ్యాపారం పెరగాలి అనే ఆకాంక్షతో ప్రైవేట్ సంస్థలను పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడం జరుగుతుంది. దానివల్ల ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈరోజు ఇక్కడ రావాల్సిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటూ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులకు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా వారికి ఉపాధి కల్పనే మా లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. మా వరంగల్ పట్టణం హైదరాబాద్ రీతిలో ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని లక్ష్యంతో ముందుకు పోతాం. ఏం బాధపడకు, నేను ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడతాను చెప్పి చాలా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు ఉంటుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. ఇది నాకు ఇప్పుడు నాతో ఉన్న ఎంప్లాయీస్కి
నా దగ్గరికి వచ్చి వర్క్ చేసే వాళ్ళకి చాలా చాలా ఒక మంచి దినం. కష్టమైనా కూడా ఆ ఒక్క సంవత్సరం వెయిట్ చేయడం వల్ల బయటపడిపోయాను నేను. అదే కంటిన్యూస్గా కష్టపడి చేయగలిగితే ఏదైనా చేయగలుగుతారు. నేను ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈవెన్ నాకు దేశంలో వివిధ ప్రాంతాల్లో పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళకి అమెరికా నుంచి సపోర్ట్ ఏం కావాలో నేను ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను. అలాగే టాలెంటెడ్ పీపుల్ ఎవరికైనా కూడా నేను హెల్ప్ చేయడానికి నా వంతు సహకారం నేను చేస్తానని ఈ సభ Giving that statement, I will definitely have an MOU. Yeah, because we have mobile apps. South Africa. Okay. Have an MOU. Yeah, because we have mobile apps. South Africa. Okay. So he has his own office in Hyderabad and he also in South Africa. So I'm asking him to put his office here. Okay, sir. Touch him and we will. Quality education. 5 fruitful decades of useful and effective. కూడా వీడియో మీటింగ్ అప్పుడు కాలేజీ బ్రిడ్జ్ గురించి వాటి గురించి వచ్చినప్పుడు తప్పకుండా అది పెట్టాలి అని చెప్పి ఆలోచనతోటి స్మార్ట్ సిటీ ఫండ్స్, కార్పొరేషన్ ఫండ్స్ తోటి ఐకాన్ గా విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఒక ఐకాన్ గా ఉన్నటువంటి వ్యక్తిని వారిని అడగగానే కాలేజ్ కు నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేక మంది పెద్దలను ఈ సమాజానికి, రాష్ట్రానికి అందజేసిన గొప్ప కళాశాల ఎల్బీ కాలేజ్. దీంట్లో చదివిన అనేక మందికి, దీంట్లో చదువు చెప్పిన అనేక మంది లెక్చరర్స్కి, ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్కి, మేనేజ్మెంట్ వారికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుతా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున సంబంధించిన అంశం దేశానికి సేవలు అందించి ఒక గొప్ప అర్థమిచ్చే విధంగా వారి పరిపాలనను నడిపిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఈరోజు స్మరిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఈ భారతదేశం రాబోయే కాలంలో వ్యవసాయాన్ని మర్చిపోము, మన భారతదేశ సరిహద్దులను మర్చిపోము అని పేరిట I once again congratulate LB College Management Committee, the Education Society and all the members who have gathered here. Congratulations. ఏపీలో టీడీపీ కూటమి అరాచక పాలన సాగుతుందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.
నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పరామర్శించారు జగన్. అక్రమంగా అరెస్ట్ చేశారని, దొంగ కేసులు పెట్టారని, వాళ్లే కొట్టి మాపై కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఉదయం నెల్లూరులోని సబ్ జైల్లో రామకృష్ణారెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయ పార్టీ కూడా చూడకుండా ప్రతి పథకం ప్రతి కుటుంబానికి ఇచ్చి విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవని, టీడీపీకి ఓటు వేయలేదని, టీడీపీకి సపోర్ట్ చేయలేదనే కారణంతో దాడులు చేస్తున్నానని మండిపడ్డారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓటు వేయమని అడిగి పరిస్థితి ఉండాలని, అందుకు భిన్నంగా భయపెట్టి ఆస్తులు ధ్వంసం చేసి దాడులు చేసి భయపట్టి రాజకీయాలు మంచిది కాదని అన్నారు జగన్. చంద్రబాబులో మార్పు రావాలని సూచించారు. నాయకుడి స్థానంలో ఉండి మనం లాంటి దాడులు చేసి సంప్రదాయాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని ఆయన తెలిపారు. ఇకనైనా మానుకోవాలని అన్నారు జగన్. తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మంచి అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటి ఓడిపోయింది. కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి చెక్కింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తాం. ఈ దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. మొత్తం ఇది చూస్తూ ఉంది. చీనీ చెట్లు నరికే ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, జరుగుతుందేమో తప్పనిచ్చి అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది. అంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయతనం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయతనం చేసాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇది జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయతనం చేసే కార్యక్రమం. బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం ప్రజలు అఖండ విజయం అందించారని, పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని అన్నారు. వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని అన్నారని, గేటు తాకడం కాదు కదా బద్దలు కొట్టి వెళ్లామని అన్నారు. ఎన్నికల్లో ఎవరు ఊహించని విజయం
సాధించామని, గొప్ప విజయానికి పిఠాపురం నుండే బీజం పడిందని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించడం మామూలు విషయం కాదని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండరని వైసీపీ నేతలు విమర్శించారని, ఇప్పుడు పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నారని స్పష్టం చేశారు. ఆడపడుచులకు 164 స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉవ్విళ్ళూరిపోయానో. గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ గెలిపించాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే 100% గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు, కానీ ఇన్ని దశాబ్దాలు 21 సీట్లు పోటీ, మన అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఆనందం కలిగించారు. మీరు ఇచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చి మాకు 5 ఓట్లైనా సరే మా 5 ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటామని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డారు. అసలు ఈ అఖండ మెజారిటీలు మన స్పీకర్ మన అయ్యన పాత్రుడు గారు మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం, కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదు. ఆ ఘనత మీకే దక్కింది. అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంట 11 నుంచి 13 కిలోమీటర్ల తీర ప్రాంతం అది. ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. అది ఆల్రెడీ మాట్లాడా. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్లను ప్రారంభించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. అనంతరం స్వర్ణ ప్రాజెక్టు కాల్వ జౌలి నాలా పూడిక తీట, గుర్రెపు డెక్క తొలగింపు కొరకు 10 లక్షలు మంజూరు చేయించి అధికారులతో మాట్లాడి జరుగుతున్న పనులను పరిశీలించారు. రాజు కుట్ల రాజు అవునవును నూరా ప్రెసిడెంట్ విలాస్ సార్ రాజు కొంచెం వెనక్కి చెప్పు. కంప్లీట్ అయిపోయినట్టు మొత్తం పెట్టేసరి అది కాదు సిల్ట్ వచ్చింది. అది ఏమైనా వచ్చింది వస్తుంది సార్. అలాంటి 9 కోట్లు అది డ్రైన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ కెనాల్స్, నాలాస్ అండ్ డ్రైన్ అవన్నీ వచ్చి మంచిగా చౌరస్తా నీళ్ళు అవుతున్నాయి కదా, దానికి చేసినాం. అదొక 12 crores ఒకటి కన్సాలిడేటెడ్ ప్రోగ్రామ్ చేయమని చెప్పినాం పర్మనెంట్గా. సిమిలర్గా ఇట్లా కూడా ఇప్పుడు దానికన్నా ఇది ఇంపార్టెంట్. 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడితే నష్టమేది ఏం లేదు, కానీ 10-20 కోట్లు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టులో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల రైతులకు లబ్ధి జరుగుతుంది. మీరు ఇవ్వండి. నీట్
పరీక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిర్వహించిన విద్యాసంస్థల బంద్ నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం సక్సెస్ అయిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎందరో విద్యార్థుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలో చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగి లీకేజీ ప్యాకేజీగా మారినటువంటి నీట్ పరీక్ష ఉందో ఆ పరీక్షల్లో 24 లక్షల నీట్ విద్యార్థులు నష్టపోయి ఉన్నారు. ఈ పేపర్ లీకేజీ జరిగి నెల రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ధర్మం తప్పి ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. కనీసం ఒక బీజేపీ ఎంపీ అయినా కూడా కనీసం స్పందించలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దయచేసి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని గతంలో జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు ఎన్టీఏ అనే సంస్థను పూర్తిగా దాన్ని రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షలు విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మళ్ళీ నీట్ పరీక్షలు నిర్వహించాలని, అట్లనే భవిష్యత్తులో కూడా ఇలాంటి లీకేజీలు జరగకుండా ఉండాలంటే ఆయా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు నీట్ పరీక్ష నిర్వహించే బాధ్యతను వాళ్ళకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ఈ పరీక్షల నుంచి బహిష్కరిస్తూ రాష్ట్రాలకు అప్పగించేసి అలాగే దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారో ఆ పాఠశాలను మూసివేత ఆపివేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే ఆపివేసి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు బహిష్కరించి ఈ సందర్భంగా నిరసన తెలపడం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలాల్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండలాల కేంద్రంలో విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి గ్రామంలో అభివృద్ధి సాధించే విధంగా ప్రతిజ్ఞ గావించారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ నీతి ఆయోగ్ ఢిల్లీ ప్రతినిధి శ్రియా నాయర్ సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. తర్వాత మాట్లాడుతూ నీతి ఆయోగ్ ద్వారా దేశంలో 500 మండలాలను వెనుకబడి మండలాలుగా గుర్తించడం జరిగిందని, ఇందులో గట్టు మండలాన్ని కూడా వెనుకబడిన మండలాలుగా గుర్తించినట్లుగా ఆయన తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుండి సెప్టెంబర్ 30 తేదీ వరకు 6 అంశాలపై అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు, బాలింతలకు పౌష్టికాహారం, మండలాల్లోని గ్రామాల్లో 30 సంవత్సరాలు పైబడిన వారిని రక్తపోటు, మధుమేహం వ్యాధులను గుర్తించడం, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అందజేయడం, మహిళల సంక్షేమ రివాల్వింగ్ ఫండ్ 100% అందించినట్లుగా ఆయన తెలిపారు. सबका बहुत बहुत शुक्रिया। आज का प्रोग्राम बहुत ही अच्छे स्केल पे और काफ़ी उत्साह के साथ सबने ऑर्गेनाइज किया है। आप सबसे मिलके काफ़ी अच्छा लगा, सारे स्टूडेंट्स, टीचर्स। मैं थोड़ा सा बस ये क्लोजिंग के टाइम पे एक चीज़ बोलूँगी संपूर्णता अभियान के बारे में ही, जो कि इस में आज हम लॉन्च कर रहे हैं। आना देना चाहिए वो है पहले స్క్రీనింగ్ को बढ़ा। బెస్ట్ ఆఫ్ లక్। అభివృద్ధి చెందుతున్న మండలాలని గుర్తించడం జరిగింది. దాంట్లో పెట్టిన తర్వాత ఏం చేయాలా, ఇది ఒక అభివృద్ధి చెందుతున్న మండలంగా గుర్తించినారు. గుర్తించిన తర్వాత ఇవన్నీ చాలా ముఖ్యము. దీనికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర చాలా చక్కగా వైద్య శాఖ వాళ్ళు ప్రతి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఆ 3 నెలలకు సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పెట్టుకుంటాం. ఈ రకంగా కొన్ని లక్ష్యాలను సాధించి మనమందరము చేయాలి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగలు 9 నేషనల్ టీవీ.